ప్రపంచంలో అన్ని ప్రేమల్లోనూ గొప్పది తల్లి ప్రేమ. తమ చిన్నారుల ప్రాణాలు కాపాడడానికి ఎంతటి దూరానికైనా వెళ్తుంది తల్లి. కానీ దూరం పెరిగినా భారం తగ్గకపోతే, ఏ గడప తొక్కినా మనసుకు వేదనే చివరి మజిలీగా మారితే, దుష్టులు వెంటాడుతూ వేధిస్తూ చిత్రహింసలు పెడుతుంటే ఇక మాతృమూర్తి ఏం చేస్తుంది? ప్రాణభయంతో చివరకు రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరోని ఆశ్రయించిన ఆ తల్లి చెప్పిన వాస్తవాలు వింటే ఎంతటి వారికైనా సరే కళ్ళు చెమచ్చక మానవు. మరి ఆ బాధితురాలి గాథ ఏంటి? ఆవిడకు రాజ్ న్యూస్ చేసిన న్యాయం ఏంటి? కంప్లీట్ స్టోరీ మా క్రైమ్ బ్యూరో మాటల్లో. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు నిజంగా తలుచుకుంటే ఇవి కూడా టెక్నాలజీలో ఉన్న సమయంలో ఇలాంటి జరుగుతున్నావా అంటే నిజంగానే జరుగుతున్నాయి. గత ప్రభుత్వం జరిగిన అక్రమాల తాలూకు నిజాలు ఒక్కడు బయటపడుతున్నాయి. ఈరోజు రాజ్ న్యూస్ని ఒక కన్న తల్లి ముగ్గురు పిల్లల్ని పట్టుకొని తనకు ప్రాణభయం ఉంది, తను రక్షించండి, మీ ద్వారా నాకు రక్షణ కల్పించండి అంటూ కూడా ఆమె ప్రాధేయపడింది. మనం హైదరాబాద్ కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తాం. ఈ కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, చెప్పకూడనివి కూడా ఉంటాయి. కానీ దారుణమైన ఘటన జరిగింది, ఇంతకు మించి నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. జరిగింది మైనర్ కాబట్టి సో ఆ ఇష్యూని చెప్పకుండా జరిగిన వాస్తవాన్ని పబ్లిక్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో. దీంట్లో నిజాలు ఖచ్చితంగా తేలాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. సో అంటే ఒక బాగా డబ్బున్న వ్యక్తులు ఎలాంటి నేరానైనా చేయగలము, ఎలాంటి అక్రమాకైనా పాల్పడగలము, ఎవరేమి చేయలేరని చెప్పేసి అని వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. బాధితురాల మీద వరుసపెట్టి అటాక్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక స్టన్నింగ్ విషయం ఏంటంటే, కన్నెరెప్పలా కాపాడాల్సిన తండ్రి కూడా అవతల పక్కల వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వీళ్ళను ప్రాణహాని ఉండేలా చేయడం, తర్వాత ఎటుపోవాలో తెలియక చివరికి వారు రాజ్ న్యూస్ రావడం జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రాణభయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని రోడ్ల మీద ఒంటరిగా తిరగాల్సిన అవసరమే ఉంది? అలా వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంటంటే దాని మీద ఆ ఇష్యూ సంబంధించిన వాళ్ళ కన్న తల్లిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఆమె పేరు కూడా మేము చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది పోలీసు దృష్టికి తీసుకెళ్ళాము. జరిగిన నిజాలు బయటపడాలి కాబట్టి ఆ విషయాల్ని ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఇబ్బంది పడిందనే విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. నమస్తే అమ్మ, అసలు ఈ దారుణమైన ఘటన ఎలా జరిగింది, దీనికి సంబంధించిన మీ దగ్గర సమాచారం ఏంటి? పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మా పాపకు జ్వరం వచ్చి అడ్డం పడిందండి. 3-4 డేస్ అయినా కానీ పాపకు జ్వరం తగ్గట్లేదు. ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, చలి జ్వరం అంటుంది. ఏమైందని దగ్గరికి తీసుకొని పాపని అడిగితే మా ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు, అతని ఫ్రెండ్ వాళ్ళు సర్దారు చేశారనమాట. వాళ్ళని మేము లేని టైంలో పిల్లని ఇంట్లోకి వచ్చి కత్తి పెట్టి బెదిరించి కొన్ని వీడియోస్ తీసుకున్నారని చెప్పిందండి. ఆ వీడియోస్ పెట్టుకొని వాడు చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి పాప ఏడ్చింది. వాళ్ళు చాలా భయంకరంగానే నా బిడ్డను అరెస్ట్ చేశారండి. వాళ్ళు ఎంతగా ఇసిగించారంటే మా పాపని 2 మనుషులు లేపి గోడకేసి కొట్టేవాళ్ళు అంటండి. వాళ్ళు చెప్పింది ఒప్పుకోవట్లేదు. అది మాకు తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది. డీసీపీ జోయల్ గారికి ఫోన్ చేసి మేము చెప్పాము జరిగింది, ఇట్లా జరిగింది సార్ అని. సార్ వెంటనే ఒక లేడీ ఎస్ఐని పంపించారు మా దగ్గరికి. మేమున్న ప్రిన్సెస్ ఏ స్టేషన్ వస్తుందో చూసుకొని ఆ పోలీస్ స్టేషన్కి మమ్మల్ని పంపించారు. వాళ్ళు కేసు తీసుకున్నారు. పోలీసు వాళ్ళు మా పక్షంగా ఉన్నారు అని మేము ధైర్యపడ్డాము. వాళ్ళు కేసు తీసుకొని వెంటనే వాళ్ళని 3 months నాన్ బెయిలబుల్ కింద లోపలికి వెళ్ళిపోయారండి. బెయిల్ కూడా రాకుండా 3 months లోపల ఉన్నారు. ఈ 3 months లోపల మా హస్బెండ్ మమ్మల్ని ఇంట్లో అరెస్ట్ చేయడం, ఆ కేసు వాపస్ తీసుకుందాం, లేదంటే వాళ్ళు మనల్ని చంపేస్తారు అది ఇది అని చెప్పి ఆయన చెప్తున్నా కానీ మేము పట్టించుకోలేదు. ఎందుకంటే అది కేసు వెళ్ళిపోయింది ముందుకి, ఇంకా మనం ఏం చేయలేం. పాప విషయంలో చేసింది వాళ్ళ అన్యాయమే, చాలా భయంకరం. ఎందుకంటే చిన్న పాప అండి, మేము ఎంతో ప్రాణంగా పెంచుకున్నాము. మాకున్న దాంట్లోనే పిల్లల్ని చాలా ప్రాణంగా చూసుకుంటాం. ఆడపిల్లలైనా నేను వాళ్ళని చాలా ప్రాణంగా పెంచుకున్నా అండి. నా బిడ్డలాగా ఇంకెవరికి జరగొద్దు, ఎందుకంటే చెప్పలేము, చాలా భయంకరం జరిగింది మా పాప విషయంలో. ఇలా ఎవరికి జరగొద్దు. ఒకళ్ళకి శిక్ష పడితే ఇంకొకళ్ళు అట్లా చేయకుండా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మేము మీడియాకు వచ్చి ఉంటే మా పాపకి జరిగిన అన్యాయం వింటే అసలు ప్రపంచవ్యాప్తంగా కదిలిపోతారు. అప్పుడే వాళ్ళని ఊరేసి చంపేయమంటారు. అంత భయంకరమే జరిగింది. కానీ మేము చెప్పలేదు. పోలీసు వాళ్ళ త్రూ వెళ్ళాము, అది కేసు అయింది. వాళ్ళ లోపలికి పోయి దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని వదిలేసాము. కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ జైలు నుంచి బయటికి రావడము, మా ఆయనతో వాళ్ళు మాట్లాడుకొని మా ఆయనకి కొంత సొమ్ము ఇచ్చి మా ఆయన్నే నా మీదకి శత్రువుగా చేసి పంపించడం. నా భర్త చెప్పండి అమ్మా, ఈ విషయంలో
మీ ఆయన్ని ఎంత ఎంత డబ్బులు ఇచ్చి లొంగ తీసుకున్నారు? ఎందుకు కన్న కూతురు అంటే కన్నెరెప్పలుగా కాపాడాల్సిన తండ్రే వాళ్ళ వైపు ఉండి చేయడానికి ఎంత డబ్బులు తీసుకున్నారు? అసలు ఏం జరిగింది? ఎందుకని మారాడు? నా భర్తని ఆ కేసు అయిపోయింది. మేము అక్కడి నుంచి ఖాళీ చేయమన్నారండి. సిఐ గారు మీకు అక్కడ ప్రాబ్లం వద్దమ్మా, అక్కడ నుంచి ఖాళీ చేశానంటే అక్కడ నుంచి ఖాళీ చేసి మేము కుత్బుల్లాపూర్ వైపు సిటీ బయటికి వెళ్ళిపోయాము. అక్కడ ఉంటున్నాము. అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు. ఈయన మరి ఏసీపీ గారు పిలుస్తున్నారని కొన్నిసార్లు వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. మా సెల్కి ఫోన్ చేసేవాళ్ళు, ఏసీపీ సార్ ఫోన్ చేశారండి, అది ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేవాళ్ళు, అది అనేవాళ్ళు, ఇది అనేవాళ్ళు. ఈయన ఫస్ట్లో భయపడ్డారు వెళ్ళడానికి. నన్ను రమ్మంటే నేను వెళ్ళలేదు. పిల్లల విషయంలో, పిల్లలు డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళకి పక్కనే నేను ఉండాలి, భయపడుతున్నారని చెప్పి నేను ఉండేదాన్ని. ఆయన ఒక్కడే వెళ్ళొచ్చు. ఏం జరిగిందో మాకు తెలియదండి. ఈయన వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఇంట్లో ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే తగ్గిద్ది. కానీ మా ఆయన చాలా క్రూయల్గా మమ్మల్ని ఇసిగించడం, చాలా బాధించడం చేస్తున్నాడు. ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు మాకు అర్థం కాదు ఫస్ట్ తన ప్రవర్తన. దాని తర్వాత తెలిసిన ఈ విషయాన్ని మేము ఎవరికి చెప్పుకోలేము, ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి త్వరగా బయటికి చెప్పుకోలేక అట్లా దాచిపెట్టుకుంటాము. కానీ తెలిసిన వ్యక్తికి, ఒక అడ్వకేట్కి చెప్పున్నాము. మా ఫ్రెండ్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఆయన, అన్న ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరిగింది, ఈయనేమో నన్ను పిల్లలు మంచిగా చూసుకుందామని మేము ఊరు బయట వచ్చాము బాబాయ్ వాళ్ళ ఇంటికి. కానీ ఎందుకు ఇసిగిస్తున్నాడు అర్థం కావట్లేదు. అది చాలా విపరీతం అయిపోతుంది. నేను నిద్రపోతున్నప్పుడు నా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి మా ఆయన చెప్తున్నాడు అంటే, జడ్జి పిలుస్తారు. ఇప్పుడు జడ్జి పిలిచినప్పుడు నేను అంతా మర్చిపోయానని చెప్పాలి. మా మమ్మీ పిచ్చిది, ఇట్లానే ఎప్పటి నుంచో చేస్తూ ఉంటుంది, అందరితో గొడవ పడుతుంది, చాలా పిచ్చిది మా మమ్మీ, మా డాడీ భరిస్తున్నాడని ఇంకెన్నో కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ పిల్లలకి చెప్పి అవి కోర్టులో చెప్పమని చెప్పి, రాంగ్గా చెప్పమని చెప్పి చెప్తున్నాడంటండి. అది పిల్లలకి బాధ అనిపించింది. మా బాబాయ్ ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఆయన ఏమన్నారంటే, ఆ కేసు వెళ్ళిపోయింది, ఇంకా దాని గురించి మీరు బాధపడద్దు, దేవుడే చూసుకుంటాడు వాళ్ళని, అయిపోయింది, ఇక జడ్జిమెంట్ రావటమే లేటు, ఆల్రెడీ పిల్లలు వీడియోస్ కూడా ఇచ్చేస్తారు, ఇప్పుడు రాంగ్ అని చెప్తే రివర్స్ పాప పైన మళ్ళీ ఈమె పైన కేసు అయిద్దని చెప్పని మా బాబాయ్ చెప్పడం, మా పిల్లలు వెంటనే ఆయన విసిగిస్తున్నప్పుడు ఆ మాట చెప్పండి, డాడీ ఏంటి మమ్మీని కేసులో పెట్టి లోపల వేయాలనుకుంటున్నావా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నాం, విన్నది ఉన్నట్టు మేము చెప్పాము, మళ్ళీ ఇప్పుడు తప్పుగా ఎందుకు చెప్పాలి, అదంతా అబద్ధమని ఎందుకు మేము చెప్పాలి, ఎందుకు విసిగిస్తున్నాం అని పిల్లలు ఎదురు తిరిగారండి. ఎంత చిన్న పిల్లలైనా తల్లి మీద అబద్ధం చెప్పమన్నప్పుడు ఏ పిల్లలు తట్టుకోరండి, కంపల్సరీ ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు ఆయనకి మరి ఏమనిపించిందో, అవతల వాళ్ళకి మళ్ళీ ఎవరైతే ఉన్నారో అంటే ఇట్లా జరుగుతున్నప్పుడు ఆ మధ్యలో నేను ఒక అన్నకి ఫోన్ చేసి అడిగానండి, నేను ఎందుకు మమ్మల్ని ఇట్లా విసిగిస్తున్నాడు అన్న అంటే, ఆయన అమ్ముడు పోయినట్టున్నారని చెప్పారండి. ఈ కేసు అలాంటిదమ్మా, కంపల్సరీ అమ్ముడు పోతారు, ఎవరైనా అమ్ముడు పోయినట్టున్నాడు, కిరణ్ అయిపోయిందని చెప్పి అన్నారండి. అది తర్వాత ఆ మాటల్లోనే కొంతమంది ద్వారా నాకు తెలిసింది 30 lakhs తీసుకున్నారు ఈయన అని. అంటే సొంత తండ్రి ఉండి పిల్లల విషయంలో కేసు మాఫీ చేసుకుంటా అని చెప్పని 30 లక్షలు తీసుకొని నన్ను ఆ కేసు నుంచి అది తప్పు అని చెప్పి, అదంతా అబద్ధం అని చెప్పమని మమ్మల్ని చాలా కొట్టడం, బెదిరించడం. ఇంట్లో నేను లేనండి, బయటికి వెళ్ళాను 27th డిసెంబర్కి. మళ్ళా పాప దగ్గరికి మేము కేసు పెట్టిన వాళ్ళ ఇద్దరిలో పిల్లల్లో ఒకడు రావడము, ఒక ముస్లామని తీసుకొని వచ్చాడంట. పాప దగ్గరికి డైరెక్ట్ వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్న పిల్లని ఒక రాడ్డు పెట్టి తలపైన కొట్టాడంటండి. రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో బాధితురాలి మాటలకు వెంటనే చూపించిన చొరవకు పోలీసులు సైతం అభినందనలు తెలియజేశారు. క్షణాల్లో ఫోన్ కాల్కి టచ్లోకి రావడమే కాకుండా రాజ్ న్యూస్ ఛానల్కి వచ్చిన భరోసా కల్పించారు. ఎప్పుడు జరిగింది? వాళ్ళు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత? లేదండి, వచ్చేసాం అక్కడి నుంచి. అది ఎప్పుడైతే కేసు అయిందో ఇక అక్కడ భయం అయిపోయింది, ఉండలేక బయట ఉంటున్నామండి. గుడివాడ వెళ్ళిపోయాం, విజయవాడ హాస్టల్లో ఉంటున్నాం. హాస్టల్ అయితే అందరూ ఉంటారు, కొంచెం భయం కూడా ఉండకుండా ఉంటుంది పిల్లలకని. అక్కడ ఉంటే మరి హాస్టల్ అడ్రస్ ఎట్లా తెలిసిందో, ఎట్లా వచ్చాడో తెలియదండి. వచ్చి చెప్పారు మేడం. నాకు 3 ఆడపిల్లలండి, పిల్లల్ని పెట్టుకుని ఉన్నాను. నేను ఏదైనా జాబ్ చూసుకుందాం అని అనుకుంటున్నానండి. అనుకునే లోపు అది తెలియని ప్లేస్, సేఫ్ సైడ్ ఉంటాం అనుకున్నామండి. ఎలా మేడం అంటే, ఇందులో ఈయనకి ఎవరో 30 lakhs మధ్యలో ఉండి ఒక డిపార్ట్మెంట్లోనే ఒక ఆయన ఇప్పించారని తెలిసిందండి. అవి ఏమి లేవు మేడం. నేను అంటే సామాన్ ఒక చోటు ఉన్నాయి. నేను పిల్లలు వాళ్ళ మీద కేసు పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఊరు తిరుగుతున్నామండి. అట్లా మమ్మల్ని కేసు నెంబర్ అంటే పేపర్స్ ఉన్నాయి మేడం. నేను అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, కూకట్పల్లిలో పెట్టామండి ఆ రూమ్లో. పాప పేరు హదస్సా అండి, హదస్సా క్రిస్టినా అండి. పేపర్స్ ఎక్కడ మా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడని భయం అయిపోయింది మేడం. అంటే భయం వేసిందండి. 2 కేసులు అయిన తర్వాత కూడా వీళ్ళు నన్ను ఇట్లా పరిగెత్తిస్తున్నారు, పాపను కొడుతున్నారండి. విజయలక్ష్మి మేడం. నేను సెకండ్ టైం కేసు అయినప్పుడు కూడా వచ్చాను మేడం. కమిషనర్ గారి దగ్గరికి వచ్చానండి, మెహతీ గారు అని ఉన్నారు.
ఆయన దగ్గరికి వచ్చాము, మాట్లాడాము. ఇట్లా అయిందంటే మళ్ళీ ఆ కేసు కరెక్ట్ ఫాలోఅప్ చేయమని చెప్తానమ్మా అని చెప్పి అన్నారండి. వాడు అది పోలీసు వాళ్ళని కూడా దాటుకొని వచ్చాడు అంటే వాడికి ఎంత బలం ఉంటేనే కదండి, ఎవరో ఉన్నారు సపోర్ట్ వెనుక. దాన్ని బట్టి 2 సార్లు నా బిడ్డ ఏడ్చిందండి. ఆ బిడ్డ మీ కాళ్ళ మీద నుంచి కారుతున్న రక్తం వాడికి ఎప్పుడు ఉసురు తగులుతుందా. తల్లిగా నేను పక్క నుండి కూడా నేనేం చేయలేకపోతున్నాను. లేదండి, మర్చిపోవటం కాదండి, పోలీసు వాళ్ళలోనే మా ఆయనకి బలం ఇస్తున్నారు, అవతల వాళ్ళకి బలం ఇస్తున్నారు. లేకపోతే అంత ధైర్యం ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరు అట్లా చేయరు మేడం. ఎవరైనా బతిమలాడతారమ్మా మాది తప్పు అయిపోయిందని. కానీ ఎదురు తిరిగి నా బిడ్డని ఇష్టానుసారంగా అనుభవిస్తున్నాను. నేను ఏం చేయలేకపోతున్నా అండి. మీరందరూ ఉండి కూడా నన్ను నా బిడ్డలను అట్లా వదిలేశారు. చూశారు కదా, మనం హైదరాబాద్ కమిషన్ దృష్టి తీసుకురాగానే మన ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగానే భరోసా సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మ మీకు భయం లేదు, మేము పోలీసులు మీకు అండగా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాణాలు కాపాడుకుంటామని చెప్పని ధైర్యం కూడా చెప్పారు. ఇప్పుడే మనం ఇంటర్వ్యూ చేస్తున్న మధ్యలో మాట్లాడింది కూడా పోలీస్ ఇన్స్పెక్టర్, భరోసా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు. హైదరాబాద్ సిపి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చిన జరిగింది. ఖచ్చితంగా మనం అందరం కూడా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. నిజంగా అంటే ఒక మనిషి మీద దారుణంగా అటాక్ చేసి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చేయగలిగారు అంటే అది అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? మనం నిజంగానే సమాజంలో ఉన్నామా? డబ్బులుండి అధికారం ఉండి సరిపోతుందా? ఇది గత ప్రభుత్వం చెల్లిందేమో, ఇది వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆమె కోరుకుంటుంది. అంటే నేరస్తుల పాలిటి సింహ స్వప్నంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళాం కాబట్టి డెఫినెట్గా ఆమెకి న్యాయం జరుగుద్ది. అలాగనే ఆమెకు న్యాయం జరిగే వరకు కూడా ఆమె తోడుగా ఉంటాం. వాళ్ళు పోరాడదాం అనట్లే, తోడుగా ఉంటాం. ఎవరైనా సరే ఆమెను టచ్ చేస్తే ప్రజలందరిగా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగనే ఇష్యూ జరిగిన తర్వాత అంటే కేసు పెట్టి అరెస్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు దాని మీద మరోసారి మాట్లాడే ప్రయత్నం చెప్పండి. వాళ్ళు కేసు అయిపోయింది, అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా వచ్చి మీ మీద అటాక్ చేశారు? సెప్టెంబర్లో కేసు అయిందండి. డిసెంబర్ సెకండ్కి వాళ్ళకి బెయిల్ వచ్చింది. అప్పటి వరకు మా ఆయన మమ్మల్ని ఇసిగిస్తూ ఉన్నారు. వాళ్ళు మరి ఎప్పుడు వచ్చారో మాకు తెలియదు. మా ఆయన ముందు రోజు డిసెంబర్లో విపరీతం చేయడం మొదలుపెట్టాడు. అరెస్ట్ చేయటం, ఇంట్లో ప్రతి దానికి గొడవ పడడం, మీ మమ్మీ నిజంగానే పిచ్చిదైపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడడం. పిల్లలకి అది బాధ అనిపించి ఏంటి మమ్మీ డాడీ ఇట్లా చేస్తున్నాడని వాళ్ళకి మాకు తెలిసిన ఒక అన్నకి ఈ విషయాన్ని అందరికీ చెప్పలేము కదండి. చెప్పక నేను దాచుకుంటా ఉంటాం. అవతల నా శత్రువుకి బలం పెంచినట్టు అయింది. నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను. ఎవరికైతే ఒక అన్నకు మాత్రం ఇది షేర్ చేసుకున్నాం. ఆయనకి చెప్పినప్పుడు ఆయన అయితే కిరణ్ అమ్ముడు పోయినట్టున్నాడు అని చెప్పి అన్నారు. దాని తర్వాత మేము ఏంటి అని తెలుసుకుంటే 30 లక్షలు ఈయనకి ఇవ్వడము, ఆ కేసు విషయంలో నీ భార్యతో నువ్వు మాట్లాడుకొని అది కాంప్రమైజ్ చేసుకోమని, లేదంటే వెనక్కి తీసుకోమని చెప్పడం జరిగిందని. ఒక విషయం చెప్పండి, అంటే ఇంత జరిగినా ఎంత ధైర్యంగా ఎవరైతే పాప మీద అటాక్ చేశారో వాళ్ళు మళ్ళీ మీ ఇంటి మీదకి ఎలా వచ్చారు, తర్వాత ఏ రకంగా చేశారు, మీకు ఆ విషయాల్లో తెలిసింది? నేను బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళి మేము 12 o'clock అట్లా బయటికి వెళ్ళాను. నేను రిటర్న్ వచ్చేసరికి 3:30, 4 అయింది. 4 o'clockకి నేను వచ్చిన వెంటనే పాప ఏడ్చినట్టు కనపడింది. అడిగాము ఏంటికన్నా మళ్ళీ ఏడ్చినట్టున్నావు అంటే ఏం లేదు మమ్మీ అంది. ఆ నైట్ కొంచెం వండుకున్నాం, తిన్నాం, పడుకున్నాం. మార్నింగ్ లేచేసరికి పాప ముఖం పైన దెబ్బ ఉందండి. మీకు కావాల్సి ఇప్పటికీ చూపిస్తాను. ఇక్కడ గుంటగా గుద్దింది క్లియర్గా. మరి ఏ రాడ్డు పెట్టి కొట్టాడో నా బిడ్డను తెలియదండి. ఇక్కడ గుంట కనబడుతుంది. ఇక్కడ చంప పైన మనం కొడితే తెల్లగా ఉంటుంది పాప కాబట్టి గ్రీనిష్ మరక క్లియర్గా కనిపించింది. అప్పుడు గట్టిగా వాళ్ళు అబద్ధం చెప్పడానికి లేదు మమ్మీ అని చెప్పడానికి కూడా లేదు. లేపి నేను అడిగితే ఏంటమ్మా అంటే ఏం లేదులే మమ్మీ వదిలే అని పడుకుంది. అలసిపోయింది నా బిడ్డ అండి. అలసిపోయి ఇక పడుకుంటుంది. నేను పక్కన మా రెండో పాప ఉంది, రెండో పాపను లేపి అడిగాను, కన్నా లేగు మా అక్క ముఖం పైన చూడు దెబ్బలు కనిపిస్తున్నాయి అని. కంటే కనిపిస్తున్నాయి మమ్మీ అంది. ఏం జరిగితే అక్క ముఖం పైన దెబ్బలు కనబడుతున్నాయి, ఎందుకు ఎవరు కొట్టారు అని చెప్పి నేను గట్టిగా అడిగేసరికి పాప చెప్పిందని నిన్న ఇట్లా వచ్చారు ఒక ముసలామ, ఇంకా ఎవరైతే మేము కేసు పెట్టామో ఆ ఇద్దరిలో ఒకళ్ళు వచ్చి పాపని రావడము ఇంట్లోకి. పాప వాష్రూమ్లోంచి అప్పుడే బయటకు వస్తుందంటండి. రెండో పాప హాల్లో ఉంది. డైరెక్ట్ ఆడు వచ్చి తలపైన రాడ్డు పెట్టి కొట్టాడంటండి. చాలా బలంగా పెద్ద శబ్దం వచ్చింది మమ్మీ. పాప కింద పడిపోయిందంటండి, చనిపోయింది అనుకున్నారంట. వచ్చిన ఆ ముసలామ ఇతను వాళ్ళు ఒక 5-10 నిమిషాలు అట్లా చూస్తా నుంచుండిపోయి పాపను లేపమని మా రెండో పాపకు చెప్పారంట. లేపు అంటే లేగట్లేదంట అండి. పాప చేయి లాగారంట, చేయి పడిపోయింది, చచ్చిపోయింది అనుకున్నారంట. నీళ్లు కొట్టి లేపారంట. నా బిడ్డ ఏం పాపం చేసింది, నా బిడ్డను అంత హింసించారు. నీళ్ళు కొట్టి పాపను లేపితే పాప లెగిసిందంటండి. లెగిసి కూర్చుంది. అప్పుడు వాళ్ళు బతికే ఉందనుకొని మేము డాడీ మాట ఎందుకు వినట్లేదు, మీ డాడీ ఏది చెప్తున్నాడో అది కోర్టులో చెప్పాలి,
మీ మమ్మీ మాట వినడానికి వీల్లేదని చెప్పాడంటండి. కొట్టిన తర్వాత అతను అది అప్పుడు వాళ్ళకి మనసులో పడిపోయింది. అంటే ఇందులో డాడీ కూడా ఉన్నాడు, ఇంట్లో జరుగుతున్న విషయం బయట ఎవడో ఒక అతను వచ్చి చెప్పి కొట్టి చెప్తున్నాడు అంటే ఇందులో డాడీ కూడా ఉన్నాడన్న సంగతి పిల్లలకి అర్థం. అదే నాకు చెప్పారండి, ఇట్లా చేశాడు, నన్ను బయటికి పంపించారు. ఆ ముసలామ నన్ను ఆపింది ఎక్కడికి వెళ్ళకుండా. అక్కని తీసుకొని గదిలోకి వెళ్ళాడు, అక్కని కొట్టాడు. పెద్ద పెద్ద శబ్దం వినపడింది, నాకు పెద్ద సౌండ్లు వచ్చినాయి. తర్వాత అక్క గట్టి గట్టిగా అరుస్తా ఏడుస్తున్నది వినపడింది. కొంతసేపటికి సైలెంట్గా ఉంది. 3:30 వరకు ఉన్నాడు అతను. నువ్వు వచ్చే ముందు వెళ్ళిపోయాడు. నేను వస్తున్నానని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, అసలు ఏం జరుగుతుందో మా జీవితంలో ఏం అర్థం కావట్లేదండి. అది పిల్లలు చెప్పారు. నాకు వెంటనే భయం వేసింది. అంటే నెక్స్ట్ నన్నే కొడతారు. నా ఇంటి దాకా ఎక్కడో తెలియని చోట మేమున్నాము, తెలుసుకొని వచ్చారంటే ఎక్కడో కాదు, మా ఇంట్లోనే దొంగలు ఉన్నారని నాకు అర్థమైంది. నెక్స్ట్ ఇక నా తల పగల కొడతారు, ఎందుకంటే పిచ్చిది అని చెప్తున్నారు. అంటే నన్ను పిచ్చిదాన్ని చేయడానికి చూస్తున్నారు వాళ్ళు అన్నది నాకు అర్థమైంది. ఇంకా ఏడ్చి ఓపిక కూడా నాకు లేదండి. ఎంత ఏడవచ్చో తల్లిగా అంత ఏడ్చేసాను. ఇక నా బాడీలో కన్నీళ్ళు కూడా లేదు. మానసికంగా శారీరకంగా మమ్మల్ని నలగొట్టేశారు, అంత నలిగిపోయాం మేము. ఇక పిల్లల్ని పట్టుకొని ముందు నా పిల్లల ప్రాణాలు ముఖ్యం, పిల్లల్ని బ్రతికించుకోవాలనుకున్నాను. బ్యాగ్లో బట్టలు తీసుకొని వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి భీమవరంలో ఉన్నాం. భీమవరం కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి వెంటాడడం నాకు తెలుస్తుంది. అప్పుడు అక్కడ పక్కన ఒకళ్ళు మాకేం చెప్పారు, మీరు ఇక్కడ అటు ఇటు తిప్పొద్దండి పిల్లల్ని, ఇలాంటి ప్రాణాలు పోయే వరకు చెప్పరు, మీరు చిన్నపిల్లలను దాచి పెడతా ఉంటారు, ఆ దాచి పెట్టడమే అవతల వాళ్ళకి ఇది అవుతుంది, మీరు వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పండి జరిగింది ఏదో అంటే. మళ్ళీ నేను వచ్చానండి. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 నెల రోజులు అవుతుందమ్మా ఇప్పుడు వచ్చి చెప్తున్నామంటే, నేను వదిలేసుకొని వాళ్ళని సరే పోని దేవుడే మొత్తుతాడు, వాళ్ళని దేవుడే చూసుకుంటాడు వదిలేసి దాటుకొని వెళ్ళిపోయినా వాళ్ళు భీమవరం దాకా వచ్చి పిల్లలు వెంటాడుతున్నారండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే మళ్ళీ వచ్చానండి కేసు పెట్టడానికి. మీరు తీసుకోవాలి సార్ అన్నప్పుడు సిఐ గారు కేసు తీసుకున్నారు. అక్కడ సిఐ గౌరీ ప్రశాంత్ గారు ఉన్నారండి, తీసుకున్నారు. ఆ కేసు మొత్తం మేము రాసిచ్చాము, కోర్టుకు పంపించారు. మళ్ళీ 1 నెల రోజులకు వాళ్ళు మమ్మల్ని పిలిచారు, 1 నెల తర్వాత అనుకుంటా పంపించారు. వచ్చాము, అట్లా అది జరిగిందండి. అది అయిపోయిన తర్వాత అయినా ఆగుతారేమో అనుకున్నాము, అయినా ఆగట్లేదు. మళ్ళీ మమ్మల్ని వెంటాడుతున్నారు. మేము భీమవరం నుంచి గుడివాడ వచ్చాము. గుడివాడ వచ్చినప్పుడు గుడివాడలో కూడా నా భర్త నా బంధువులందరి మధ్యలో పిచ్చిదాన్ని చేసి నన్ను పిచ్చిది అయిపోయింది, దెయ్యం పట్టింది, ఏయో మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఎవ్వరు నాకు సహాయం చేయకుండా, మీరు ఇప్పుడు వెళ్ళి మీరు ఒక్కసారి గుడివాడలో నేను ఏ ప్లేస్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ ఆల్మోస్ట్ పిచ్చిదని చెప్తారండి. అట్లా నా భర్త వీళ్ళందరినీ చేతిలో పెట్టుకొని ఇచ్చేస్తున్నాడండి. ఎందుకు అంటే పిల్లలకి తండ్రిగా నేను ఉండాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో నా కాళ్ళ కింద అమ్మాయి ఉండాలి, రావాలి అన్న ఇది మూర్ఖత్వం ఒకటి, మొండితనం బాగా. ఎట్టి పరిస్థితులు తను డబ్బులు తీసుకున్నాడు కాబట్టి నా మీద ఇంత సాధిస్తున్నాడండి. ఇంకొకటమ్మా, గుడివాడలో నుంచి పారిపోయి వచ్చారు. వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చారా, ఎక్కడ తెలియకూడదు చెప్పాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? ఇప్పుడు మీరు రాజ్ న్యూస్కి వచ్చి నాకు ప్రాణాలు రక్షించండి అని చెప్పిన ప్రధాన కారణం ఏందమ్మా? అక్కడ రెండోసారి అటెంప్ట్ జరిగింది. గుడివాడ వెళ్ళిపోయాము, గుడివాడలో ఉంటున్నాము. అక్కడ మా ఆయన వేధించడము వేరే వాళ్ళ ద్వారా జరిగితే అక్కడి నుంచి కూడా వచ్చేసామండి. కూకట్పల్లిలో ఉంటున్నాము. ఎక్కడైతే ఉన్నామో అది అడ్రస్ ఎట్లా తెలిసిందో మాకు తెలియదు. అక్కడికి నేను హాస్టల్లో ఉంటున్నాను, అక్కడికి వచ్చారు మొన్న 2 డేస్ క్రితము వచ్చి పాపని చెంప మీద కొట్టి, నేను ఆ సమయానికి బయటికి వెళ్ళాను. మళ్ళీ వచ్చి కొట్టారు, ఏది కూకట్పల్లి కూడా? మా హస్బెండ్ గట్టిగా చెంప మీద కొట్టారు, చెంప వాసిపోయిందని, చాలా బలంగా కొట్టారు. మరి గుద్దారా కొట్టారా తెలియదు. పాప ముఖం రక్తం బయటికి రాకుండా తలను కొడుతున్నారు, చెంపల మీద బాగా భయంకరంగా కొడుతున్నారండి. నా బిడ్డని పిచ్చిదాన్ని చేయడానికి చూస్తున్నారు ఏమో, రక్తం అనేది చిందకుండానే నా బిడ్డని చంపేస్తున్నారు లోపల. పాప మానసికంగా నలిగిపోయింది, శారీరకంగా నలిగిపోయింది, ఇంకా హింసిస్తున్నారండి. కొట్టడం జరిగింది. ఇక అప్పుడు నాకు భయం వేసింది, వీళ్ళు ఇక నా పిల్లని చంపేస్తారు నా బిడ్డని అని. నేను ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నా బ్యాగ్స్ తీసుకొని ఆన్ ది స్పాట్ ఆ హాస్టల్ నుంచి బయటకు వచ్చామండి. రాత్రిపూట మధ్యరాత్రి 12 అయిపోయింది. ఒంటరిగా రోడ్డు పైన కూర్చున్నాం, పసిపిల్లలను పెట్టుకొని ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, రూపాయి లేని పరిస్థితి. ఎందుకంటే ఇన్నాళ్ళు నా భర్త దగ్గర అట్లా ఉండిపోయాను. నేను ఏమీ సంపాదన లేదు, పిల్లల్ని పెట్టుకొని అట్లా కూర్చొని ఎటు వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడి నుంచి నేను ఇక్కడ రాజ్ న్యూస్కి ఫోన్ చేసి సెల్ ఫోన్ ద్వారా నెంబర్స్ అవి తీసుకొని ఇక్కడికి వచ్చానండి, నా పిల్లల్ని కాపాడుకోవాలని. మరి మీరందరూ సహాయం చేసి నా బిడ్డని నన్ను కాపాడతారని, ఏదైతే నా పిల్లల్ని వాళ్ళు విసిగించారో వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నా అండి. ఎందుకంటే అది న్యాయము, ఇక్కడే కాదు న్యాయం అన్నది జరగాలి ఎట్టి పరిస్థితుల్లో. ఆడపిల్లల విషయంలో ఎక్కడో మణిపూర్లో ఇక్కడ జరిగిన చోట్ల అందరూ మనోళ్ళందరూ దెబ్బలాడారు. ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి అని రోడ్ల మీదకి వచ్చారు. నాకు న్యాయం జరగాలని, మరి మీరందరూ నా పక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైతే అన్యాయం జరిగిందో అది కోర్టుకి తెలియాలి, జడ్జి గారికి తెలియాలి. ఏదైతే జడ్జి దగ్గరికి వెళ్ళొద్దని వీళ్ళు మమ్మల్ని బాధిస్తున్నారో ఆ విషయం జడ్జికి కూడా తెలియాలని, కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను అండి. సో చూశారు కదా,
ఎంత దీనమైన పరిస్థితిలో ఉందో, అంటే సభ్య సమాజంలో ఉన్నామా లేకపోతే నరరూప రాక్షసుల మధ్య ఉన్నామా, మానవత్వం అనేది ఎక్కడుంది, నిజంగా చచ్చిపోయిందా? అరే ఇంత యథేచ్ఛగా వాడు నేరం చేసిన వ్యక్తులు వచ్చి కనిపించిన చోట్ల దాడి చేయటం, దానికి తండ్రి సపోర్ట్ చేయటం, కనురెప్పలా కాపాడాల్సిన తండ్రే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వీళ్ళకి దారి ఎవరు, దిక్కెవరు? ఖచ్చితంగా వ్యవస్థ మీకు సపోర్ట్ చేస్తుంది, ఇంకా మనుషుల్లో మానవత్వం చావలేదు. రాజ్ న్యూస్ మన హైదరాబాద్ కమిషనర్ గారికి చెప్పటం మనం చూసాం, మనం మాట్లాడుతుండగానే భరోసా సెంటర్ నుంచి కాల్ వచ్చింది, మాట్లాడారు, ధైర్యం ఇచ్చారు, ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తాము, ప్రాణహాని లేదు, మీకు మేము కాపాడుకుంటామని చెప్పేసి కూడా సిపి గారు, అలాగనే భరోసా సెంటర్ నుంచి కూడా వాళ్ళు ధైర్యం చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో భరోసా సెంటర్ నుంచి ఆమెను ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇష్యూ పబ్లిక్ తెలియాలి కాబట్టి మేము దీన్ని ఉంచుతున్నాము, విషయాలన్నీ గోప్యంగా ఉంచుతున్నాము. ఈ తల్లికి ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే దాడి చేశారో, మీ దగ్గర అర్ధబలం ఉండవచ్చు, రాజకీయ బలం ఉండవచ్చు, కానీ న్యాయం అంటూ ఒకటి ఉంది. ఆ న్యాయం మిమ్మల్ని చీల్చి చెండాడుతుంది. దానికి బాధితుల పక్షాన రాజు న్యూస్ ఎప్పుడు ఉంటుంది. దానికి తగ్గట్టుగా పబ్లిక్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను, ఆమె పిల్లల్ని మనం కాపాడుకుందాం. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.